पस्प्लेट गोत्रोद्भवस्य लक्ष्मीबाई नामधेयस्य मधु नामधेयस्य मंजुला नामधेयस्य साई लिपिका नामधेयस्य पवन नामधेयस्य मधुमते नामधेयस्य वर्षित नामधेयस्य हंसी नामधेयस्य हनिषित नामधेयस्य सहकुटुंब अंतेना इंको చెప్తారా श्री गुरुभ्यो नमः हरि ओम महागणाधिपतये नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आचम्या पूर्वोक्त वंगन विशेषण विशिष्टायानां पुण्यातिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्यां पस्पुलेटि गोत्रोद्भवस्यां गड्डी वंशोद्भवाय हनुमंतरावधिष्ठान देवताभ्यो नमो नमः परलोक प्राप्तिकर स्वर्गलोक मुक्तिलोक प्राप्तिकर योग्यता फल सिद्ध्यर्थं परमेश्वर परमेश्वरी श्री पुण्यलिंगेश्वर स्वामिन अनुग्रह फल प्रसाद सिद्ध्यर्थं यदाशक्ति श्रीमन्महश्री परलोक निवासिने नमः गड्डे हनुमंतरावधिष्ठान देवताभ्यो नमो नमः पुष्पपूजामहं करिष्ये। वनस्पति घंटानाथां श्रावयामि साक्षात् प्रत्यक्षः दीपां संदर्शयामि नैवेद्यान् निवेदयामि मंगलः नीराजनं कृत्वा ఇవాళ మా నాన్నగారి పితృపక్ష మహాలయ సో దాని గురించి అన్నదానం చేయాలని వచ్చాము. మాకు ఇక్కడ చూశాక జనాల్ని చూశాక మీరు చేస్తున్న కార్యక్రమం మీ ఆశ్రమం బాగా నచ్చింది. అంటే ఇలాంటి వాళ్ళకు కూడా ఇంతగా చేయడం అంటే అదొక మానవత్వం దృష్ట్యా మీరు చేసే ఈ పనికి చాలా ప్రశంసనీయం తెలపాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఇట్లాంటి అవకాశం కలిగించినందుకు వీళ్ళందరినీ ఈ రకంగా మీరు మీన్స్ వాళ్ళందరికీ సహాయం చేయడానికి చాలా పెద్ద మనసుతోని మీరు చేసినందుకు మాకు చాలా అంటే వాళ్ళకు వడ్డించినందుకు కూడా మేము ఎంతో సంతోషపడుతున్నాము. చూశాక జనాలు చూశాక రూమ్స్ ప్లస్ పూజ రూమ్ అవన్నీ చూశాక బాగా నచ్చింది. చేసే విధానం కూడా బాగానే ఉంది. అయితే ప్రతి సంవత్సరం ఇలానే చేయాలి అని అనుకుంటున్నాను మా అక్క. సరే దానికి ఓకే అని ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు. మేము వడ్డించాం కూడా మంచిగా అనిపించిందండి. మీ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి అనాథులకు అన్నదానం చేసి 600 మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు.